బోగాత జలపాతాన్ని తెలంగాణ నయగారగా పిలుస్తారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి ఆటే ప్రాంతంలో ఉంది. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండా కోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం ఇది. తెలంగాణ నయగారగా గుర్తింపు పొందిన బోగాత జలపాతం జలకలను సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో బోగాత జలపాతానికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో బోగాత జలపాతం సందర్శనను అధికారులు ఇటీవల నిలిపివేశారు. అయితే వరద ఉధృతి కాస్త తగ్గడంతో అధికారులు గత 2 రోజుల క్రితం నుంచి జలపాతం సందర్శనకు పర్యాటకులను మళ్లీ అనుమతిస్తున్నారు. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జలపాతాన్ని తిలకిస్తున్నారు. అయితే పర్యాటకులు మాత్రం కొలంలోకి దిగేందుకు అనుమతించడం లేదు. బోగాత జలపాతం సందర్శనకు వచ్చిన పర్యాటకుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భిక్షపతి లోకల్ 18కు వివరించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సో ఇక్కడ బోగత వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాం. సడన్ గా ఈ టైంలో విజిట్ చేయడం వల్ల ఏంటంటే లోపలికి దిగడానికి అయితే అలో లేదు. కాకపోతే వ్యూ మంచిగా ఉంది, మంచి ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అండ్ లోపల కూడా కార్స్ ఇక్కడ వరకు వెహికల్స్ వస్తున్నాయి. అట్లనే బాగా నడిచే అంత ఇబ్బంది లేదు. ఇక్కడ 5 రూపీస్కి ఒకటి వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫెసిలిటీ కూడా బాగుంది. కానీ కొంచెం లోపల దిగనిచ్చి ఆడుకొని ఇస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. ఈ వచ్చే వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ గా ఇక్కడ లోపల దిగనిస్తురా లేదా అనేది కొంచెం ఒక న్యూస్ పరంగా కానీ వీళ్ళ ఇది బోగత వాటర్ ఫాల్స్ కమిటీ తరఫు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సడన్గా దిగనియారంటే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. ఫైనల్లీ ఏం లేదు, అక్కడ నుంచి కొంచెం వెహికల్ ఫెసిలిటీ కానీ వాకింగ్ లేకుండా. రెండోది అక్కడ దాకా కార్స్ వస్తున్నాయి, కొంచెం లోపల దాకా ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అక్కడ దాకా వస్తే ఇంకా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా రావడానికి చాలా బాగుంటుంది. వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యం, డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్, పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం వేళ లంచ్ చేయడానికి ఇక్కడ కొత్తగా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు స్టే చేసేందుకు ఈ జలపాతం సమీపంలో ఒక హరిత హోటల్ కూడా ఉందన్నారు. ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా పర్యాటకులకు పలు సూచనలు అందజేస్తూ తమ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జలపాతం తెరిచి ఉంటుందని, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని తెలిపారు. బోగత వాటర్ ఫాల్ దాదాపుగా మా రాష్ట్రంలో అంతా చాలా వరకు ప్రసిద్ధి పొందిన జలపాతంగా చరిత్రకి ఎక్కినట్టు. వీక్లీస్ అయితే ఒక సాటర్డే సండే మాత్రం దాదాపు 1000 నుంచి 1100 వరకు వస్తున్నారు. నార్మల్ డేస్ లో దాదాపు ఒక 500 నుంచి 300, 500 నుంచి 800 మంది వరకు వస్తున్నారు. ఏ ప్రాంతం? ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వస్తున్న వాళ్ళకి కోసం ప్రత్యేకంగా మేము పార్కింగ్ ఉంది, క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు ప్రస్తుతానికి. దీంట్లోనే క్యాంటీన్ ఉంది, పార్కింగ్ చేసిన వెహికల్ కోసం, డెవలప్మెంట్ కోసం. ఇంకా మా అధికారులు ఏమైనా ఆదేశాలు ఇచ్చినప్పుడు లోపల స్విమ్మింగ్ కోసం పంపిస్తాం. టాయిలెట్స్, డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. మేము మాతో పాటు మా వాచర్లు కూడా ఇక్కడ ఈ సరౌండింగ్స్ మొత్తానికి బోగత ఏరియాని, వాటర్ ఫాల్ ఏరియాని ఒక 10 మంది దాకా వాచర్స్ ఉన్నారు. వాచర్స్ కూడా డైలీగా తిరుగుతూ ప్రతి గంటకైనా అక్కడ చూసుకుంటూ వాళ్ళకు సూచనలు ఇచ్చుకుంటూ, విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళని పంపిస్తూ ఉంటారు చూసుకుంటూ.